ఇప్పుడు మామూలుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంది, పురావస్తు శాఖ అని. పురాతన పుస్తక శాఖ అని పెడితే మీరు ఫస్ట్ ఎంప్లాయీ అవుతారేమో దానికి. మీకు పుస్తకాల కనెక్షన్ ఎట్లా మొదలైంది? ఎలా అంటే మేము యాక్చువల్గా మా అమ్మ వాళ్ళది నెల్లూరు జిల్లా అండి, నాన్న వాళ్ళది ప్రకాశం జిల్లా. ఒక 40 ఏళ్ల క్రితము బ్రతకడం కోసం నిజామాబాద్ వచ్చారు. ఇక్కడ మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబం విడిపోయాక మా అమ్మ వాళ్ళ సైడ్ నెల్లూరు వెళ్ళిపోయాం. ఆ ప్రాసెస్ లో మేము నెల్లూరు జిల్లాలో పొదలకూరులో, గూడూరులో, తర్వాత గూడూరు దగ్గర ఉన్న విందూరు అనే ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. నేను 1వ తరగతి చదివేటప్పుడు అప్పుడు నాకు 6 సంవత్సరాల వయసు, 1988. అప్పుడు గూడూరులో జిఎస్ రాయల్ టాకీస్ దగ్గర ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ అద్దెల్లేమో ఒక నిర్మాత ఎంఎస్ రెడ్డి గారిది, శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ ఫాదర్ది. ఆయనకి సుందరమహల్ అని ఇంకొక హాల్ కూడా ఏదో ఉండేది, సుందరమహల్ ఫస్ట్ ఏసీ హాల్ గూడూరులో. ఆ టైంలో మా ఇంటికి ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చేది. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కాలయంత్రం అని కార్టూన్ స్ట్రిప్ వచ్చేది. ఈ కాలయంత్రం కార్టూన్ స్ట్రిప్ హెచ్జి వెల్స్ టైం మిషన్ కి తెలుగు అనువాదం కాదు కానీ అనుసృజన అనుకోవచ్చు. అది నేను చదివాను, నేను సొంతగా చదివేవాడిని. ప్రతిరోజు కార్టూన్ స్ట్రిప్ వచ్చేది, చదువుకుంటూ ఉండేవాడిని. మా నాన్నకి మా అమ్మకి తెలియకుండా అవన్నీ కట్ చేసి సూది దారంతో కుట్టుకొని దాచిపెట్టుకునేవాడిని. అది క్లాసు పుస్తకం, 1వ తరగతి క్లాస్ పుస్తకాల మధ్యలో పెట్టుకొని చదువుతుంటే ఒకరోజు మా నాన్న చూసి నన్ను కొట్టి దాన్ని చించేసి మిరికాలలో పడేశాడు. చాలా ఏడ్చాను అప్పుడు. అది ఫస్ట్ కనెక్షన్ విత్ బుక్స్ అనమాట. అప్పుడు చాలా కసిగా అనిపించింది. అంటే క్లాస్ పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు తల్లిదండ్రులు చదవనియట్లేదు, ఎప్పటికైనా సరే క్లాస్ పుస్తకాలే కాకుండా వేరే పుస్తకాలు బోల్డ్ చదవాలని నా మనసులో బలంగా నాటుకున్న సంఘటన అది. ఒక రకంగా ఆ సంఘటనే ప్రస్తుతం నేను పుస్తకాలు, అరుదైన పుస్తకాలు సేకరించడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా దారి తీయడానికి తొలి బీజం అక్కడ పడిందండి. గూడూరు నుంచి కండ్రిగా అన్న పల్లెటూరుకి వెళ్ళాము, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి పొదలకూరు వచ్చాము, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాము. అట్లా ఇంచుమించుగా నేను నా 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా పొదలకూరు, గూడూరు అలా గడిచింది. 9వ తరగతిలో మా అక్క పెళ్లి సెటిల్ అయింది. ఇక్కడ నిజామాబాద్ దగ్గర సెటిల్ అయినా వాళ్ళతో సెటిల్ అయింది. బంధువులేం కాదు కానీ వాళ్ళు కూడా మైగ్రెంట్స్ ఇక్కడ. సో అక్క పెళ్లి కోసం అని చెప్పేసి అక్కడ ఇల్లు పొలాలు అన్ని అమ్మేసి మళ్ళా ఇక్కడ ఇల్లు పొలాలు కొనుక్కొని నిజామాబాద్ దగ్గర శ్రీనగర్ అన్న ఊరికి నేను 9వ తరగతి చదివేటప్పుడు మళ్ళా కంప్లీట్ గా ఫ్యామిలీ మైగ్రేట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయాము. ఇంక ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాం, ఇల్లు పొలాలన్నీ కూడా ఇక్కడే. కాబట్టి నా చైల్డ్హుడ్ ఇంచుమించుగా 9వ తరగతి వరకు కూడా నెల్లూరు జిల్లాలోనే జరిగింది. సో నా జీవితానికి సంబంధించిన మేజర్ ఫేస్ నేను అదే ఫీల్ అవుతాను. అంటే 15 సంవత్సరాల లోపల ఏదైతే జీవితం మనం గడుపుతామో ఆ జీవితం యొక్క ప్రభావము తర్వాత మొత్తం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. నా జీవితంలో కూడా జరుగుతుంది కూడా, నేను చూస్తున్నాను అలా. పుస్తకం చింపేయడం దగ్గర నుంచి మీరు ఆ పుస్తకాలతో అసోసియేషన్ ఎట్లా కొనసాగింది తర్వాత ఆ 15 ఏళ్ళు, మొదటి 15? అది ఎలా అంటే అండి, చిన్నప్పుడు పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కాదు, ఊహ తెలిసి అంటాం, అంటే ఊహ తెలిసిన పిల్లల్లో అమాయకత్వం ఉంటుంది. పెద్దవాళ్ళు ఏదైతే వద్దంటారో అది ఖచ్చితంగా కావాలి, దానికోసం ఏడవడాలు, నిరాహార దీక్షలు చేయడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ విధంగా నా చిన్నప్పుడు ఎప్పుడైతే కాలయంత్రము బుక్ ని మా నాన్న చిన్న చిన్న ముక్కలుగా చించిన కళ్ళ ముందే సైడ్ కాలువలో పడేశాడో అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ చించేసిన ముక్కలు కాలువలో పడేయకుండా ఇంట్లో పడేస్తుంటే ఏడుకొని అతికించుకునేవాడిని కదా అని బాధపడ్డాను. అది చాలా బలంగా నాటుకుంది. అంటే వీళ్ళు నన్ను కాదంటున్నారు అంటే తెలియకండి, అంటే మా నాన్న పెద్ద చదువుకోలేదు, 6వ తరగతి పూర్తి కాలేదు మా నాన్న, 6వ తరగతిలో వదిలేశాడు. అమ్మ 7వ తరగతి వరకు చదువుకుంది. ఆయనకి అవగాహన లేకపోవడం వల్ల, అంటే మా నాన్న వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళ నాన్నలు కానీ ఇంట్లో చదువు అనేది లేదనమాట. అసలు మా జనరేషన్ మొత్తంలో చదువుకొని 10వ తరగతి తర్వాత చదువుకున్న ఒక రకంగా నేనే చెప్పాలంటే. అక్క కూడా 9 వరకు చదువు ఆపేసింది. సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఎడ్యుకేషన్ బుక్స్ కాకుండా కథల పుస్తకాలు చదివితే పిల్లలు చెడిపోతారు, టైం వేస్ట్ కూడా కాదు, ఖచ్చితంగా చెడిపోతారు. అంటే ఎడ్యుకేషన్ బుక్స్ తప్ప ఆల్ అదర్ బుక్స్ విల్ లీడ్ దెమ్ టు ద బ్యాడ్ క్యారెక్టర్ అనేది ఒక అభిప్రాయం అనమాట.
అంత అవగాహన లోపం ఒక రకంగా చెప్పాలంటే. అది నా మీద చాలా బలమైన ముద్ర వేస్తుంది అనమాట ఆ టైంలో తర్వాత పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ ఆ 1వ తరగతిలో కట్టైన కనెక్షన్ తర్వాత 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న ఎండాకాలం సెలవులకి గూడూరులోనే మేము నరసింగరావుపేటలో ఉండేవాళ్ళం. ఆ నరసింగరావుపేటకి స్ట్రైట్ గా పోతే ఒక కిలోమీటర్న్నర నడుచుకుంటూ వెళ్తే డైరెక్ట్ గా కోర్టు వచ్చేది, కోర్టు సెంటర్ అనేవాళ్ళు దాన్ని. నేను ఒంటరిగా ఒక్కోసారి బయలుదేరి వెళ్ళిపోయేవాడిని, కోర్టు దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ కోర్టు దగ్గర నుంచి ఇంటికి వచ్చేవాడిని. అదో సరదా అనమాట, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అది మేమున్న వీధి ముస్లిం వీధి అనమాట, ఎక్కువగా ముస్లిం పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళతోనే ఇక వేరే పిల్లలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళతోనే స్నేహం ఉండేది. క్రికెట్ ఆడుతున్నప్పుడు సడన్ గా బాల్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడితే నేను భయపెడుతూ వెళ్ళి తెచ్చుకునేది. అప్పుడు వాళ్ళ మదర్స్ బుర్కా వేసుకొని ఉండేది. వాళ్ళ బచ్చి ఇట్లా రాకూడదు, నువ్వు గోషా ఉంటుంది బుర్కా ఉంటుందని. గోషా అంటే అర్థమయ్యేది కదా అప్పట్లో, పెద్ద తర్వాత తెలిసింది. కానీ వాళ్ళు ఇట్లా ఇట్లా ఎట్లా కూడా అనేదంటే బచ్చి తూ అయ్యానా అని ఇట్లా గుసగుసగా చెప్పేవాళ్ళు, ఘోష ఉంటుంది నువ్వు రాకూడదని. ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగేది, ఏందమ్మా ఘోష అంటే, వాళ్ళు ముస్లిమ్స్ కదరా బుర్కా వేసుకుంటారు కదా, వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు నాన్న అక్కడికి అని చెప్పేది మా అమ్మ. సరేలే అనుకునేది. అట్లా ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నన్ను ఒక దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ చేశాడు మా నాన్న. బ్రాహ్మణ ఫ్యామిలీ అది, 2 అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. వాళ్ళు సమ్మర్ లో నాకు ఇంగ్లీష్ నేర్పించారు, స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో. అప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరేబియన్ నైట్స్ లో సింధుబాద్ సాహసయాత్రలో సింధుబాద్ అండ్ 7 sailors, తర్వాత అరేబియన్ నైట్స్, ఈ 2 పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు నాకు ఇంగ్లీష్ లో చెప్పి గిఫ్ట్ కి ఇచ్చేవాళ్ళు. లాస్ట్ లో గిఫ్ట్ కి ఇచ్చారు. వాళ్ళు నాన్ వెజ్ తినరు అనమాట, మా ఇంట్లో నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు. ఎలా అంటే మా నాన్న ఆదివారం అవగానే మన నాన్న పంచెలు కట్టుకునేవాడు, ఎప్పుడు కూడా ప్యాంట్ ఎప్పుడు వేసుకోడు, కద్దరు చొక్కా వేసుకొని పంచె కట్టుకొని సండే అవగానే తన ఇది టీవీఎస్ లాంటి దాని మీద, స్కూటర్ మీద టీవీఎస్ మీద అట్లాంటి దాని మీద వెళ్ళిపోయి కోడి పట్టుకొని వచ్చి బండాపి హారన్ కొట్టేవాడు అనమాట. ఆ కోడి అరుస్తూ ఉండేది. లోపల నుంచేమో మా టీచర్లు ఇద్దరు కూడా ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని అంటే, వండుకొని తింటాం అనేది. వాళ్ళు ఆశ్చర్యపోయాలి, ఏంటి దాన్ని చంపుతారా ఇప్పుడు, పాపం అది అరుస్తుంది కదా, పసిపిల్లలు అరిసినట్టు అరుస్తుంది, ఎలా చంపుతారు దాన్ని, ఎలా తింటారంటే డైరెక్ట్ తినవండి, దాన్ని చంపిన తర్వాత పసుపు పూసి గడ్డితో కాల్చుకొని ఆ తర్వాత ఇవన్నీ చేసి తర్వాత తింటామని నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కొద్దిగా సినిమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అంటే నాకు ఛాన్స్ వచ్చేది, వాళ్ళు అప్పటిదాకా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సరే మనం కోడిని ఎలా వండాలి వాళ్ళకి తెలియదు కదా, ఈ సబ్జెక్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చాలా ఎక్సైటింగ్ గా చేసేవాడిని. వాళ్ళేమో చెవులు మూసుకున్నట్టు వికారంగా మొహం పెట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా అయినేవాళ్ళు. తెలియని సబ్జెక్ట్ కదా, అది ఆటోమేటిక్ గా ఉత్సాహం ఉంటుంది కదా, అలా ఉండేది. కట్ చేస్తే ఇక్కడి నుంచి వాళ్ళు ఏదైతే 2 పుస్తకాలు గిఫ్ట్ కి ఇచ్చారో నాకు, అవి మద్రాసులో ప్రింట్ అయిన పుస్తకాలు, 1945లో మద్రాసులో ప్రింట్ అయ్యి వాళ్ళ 4 fathers నుంచి వాళ్ళకి వచ్చాయి ఇన్హెరిటెన్స్ లాగా బుక్స్. ఆ పుస్తకాలు పోగొట్టుకున్నాను నేను. సేమ్ ఆ 2 పుస్తకాలు అంటే అవే కాదు, అంటే ఒక బ్యాచ్ లో 1000 books ప్రింట్ అవుతాయి కదా, అవి నాకు హ్యాబిట్స్ లో దొరికాయి, మళ్ళీ హైదరాబాద్ హ్యాబిట్స్ లో దొరికాయి అదే 2 పుస్తకాలు. చిన్నప్పుడు 4వ తరగతిలో నేను మిస్ అయిన 2 పుస్తకాలు అయితే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ గా, అవి మళ్ళా హైదరాబాద్ హ్యాబిట్స్ లో దొరికాయి. స్టిల్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి అవి. కానీ కాలయంత్రం దొరకలేదు, కాలయంత్రం ఒక్క స్ట్రిప్ కూడా దొరకలేదు. కాలయంత్రం నాట్ ఈవెన్ సింగిల్ పీస్. చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 9th క్లాస్ తర్వాత నేను నిజామాబాద్ వచ్చేసామండి. వచ్చాక 10వ తరగతి నిజామాబాద్ దగ్గర హాస్టల్లో చదివాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విజ్ఞాన్ వడ్లమూడిలో చదివాను. అప్పుడు మాకు అవుటింగ్ ఇచ్చేవాళ్ళు. అవుటింగ్ ఇచ్చినప్పుడు 3 సినిమాలు చూసేవాళ్ళం వరుసగా. ఒకసారి అవుటింగ్కి వెళ్ళినప్పుడు 2 సినిమాలు చూశాను. తర్వాత 3వ సినిమా చూద్దాం అనుకుంటే టికెట్లు దొరకలేదు. అప్పుడు గుంటూరు బస్ స్టాండ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటే విశాలాంధ్ర వాళ్ళు గుంటూరు బస్ స్టాండ్ లో ఒక బుక్ స్టాల్ లాంటిది పెట్టారు, బుక్ ఎగ్జిబిషన్ లాంటిది పెట్టి పుస్తకాలు అమ్ముతున్నారు. అమ్ముతూ ఉంటే వాటిలో మహాప్రస్థానము కనిపించి కొన్నాను. మహాప్రస్థానమే ఎందుకు కొన్నానంటే, నాకు అంటే స్టేజ్ మీద మాట్లాడి ప్రైజులు తెచ్చుకోవడం అది అలవాటు ఉండేది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో పెరిగాను కాబట్టి. అప్పుడు సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది దోబగుంట గ్రామంలో. మహిళలంతా కలిసి సారాకి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం పెద్ద రెవల్యూషన్ అయింది. నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. నెల్లూరులోనే మొదలైంది, దోబగుంట గ్రామంలో మొదలైంది. అప్పుడు నెల్లూరు జిల్లాలో టౌన్ హాల్లో ఈ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ పెట్టారు. ఈ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ నేను పార్టిసిపేట్ చేశాను. మా ఇంటి దగ్గర ఒక బ్యాంక్ మేనేజర్ ఉండేవాడు. ఆయన పేరు రాధన్న అని పిలిచేవాళ్ళం ఆయన. ఆ రాధన్న నాకు స్పీచ్ రాసిచ్చాడు అనమాట. రాసిస్తే నాకు చాలా చిన్నవాడిని, ఆల్మోస్ట్ అప్పుడు నేను అంతే 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి కరెక్ట్ గుర్తులేదు. అప్పుడు వెళ్ళి అది చదివా
వాళ్ళకి వెళ్ళి చదివాను నేను ఆ స్పీచ్. చూడకుండా చెప్పేంత లేదు, చదివాను. ప్రైజ్ ఏం రాలేదు కానీ ఏదో ఒక ఒక ప్రశంసా పత్రం లాంటిది ఇచ్చారు. ఆ ఇన్స్పిరేషన్ తో తర్వాత పొదలకూరులో ఉన్నప్పుడు, పొదలకూరులో ఒక పశువుల ఆసుపత్రి ఉండేది. వాళ్ళు ఒకసారి ఏదో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేశాను. దానికి ఒక ఏదో ప్రశంసా పత్రం ఇచ్చారు. ఈ ఇన్స్పిరేషన్ తో 9th క్లాస్ లో ఉన్నప్పుడు నేనే సొంతగా ఈనాడు ఎడిటోరియల్స్ చదివి స్పీచ్లు రాసుకునేవాడిని. నాకు అర్థమైంది ఎడిటోరియల్ చదివితే స్పీచ్లు తయారు చేసుకోవచ్చు సొంతగా. అట్లా రాసుకొని వాటిలో శ్రీశ్రీ కొటేషన్స్ కొన్ని, అంటే ఈనాడు ఎడిటోరియల్ శ్రీశ్రీ కొటేషన్లు కొన్ని వాడేవాళ్ళు. వాటిని వాడి ఆగస్టు 15కి జనవరి 26కి మాట్లాడితే జనాలు బాగా చప్పట్లు కొట్టేవాళ్ళు. నేను కష్టపడి ప్రిపేర్ చేసుకున్న స్పీచ్ కంటే కూడా శ్రీశ్రీ కొటేషన్స్ కి బాగా చప్పట్లు వచ్చాయి అనమాట. అప్పుడు ఎవరి శ్రీశ్రీ ఈయన కొటేషన్లు వాడినప్పుడు ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి ఎలా అయినా ఇతని రచనలు చదవాలన్న ఒక కోరిక బలంగా నా మనసులో నాటుకుంది. అట్లా గుంటూరులో వచ్చినప్పుడు 9వ క్లాస్ లో మనసులో పడింది మహాప్రస్థానం చదవాలని కోపంతో. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మహాప్రస్థానం కొనుక్కొని చదివాను. పెద్దగా ఏం అర్థం కాలేదు కానీ నాకు ఆ లిరికల్ బ్యూటీ బాగా నచ్చింది. లిరిక్స్ లాగా పదండి ముందుకు, పదండి తోసుక, పోదాం పోదాం పై పైకి, ఆ విధంగా చదువుతూ ఉంటే ఆ లిరికల్ బ్యూటీ అనేది చాలా ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఆవేశంగా, వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నట్టు, ఏదో బాడీలో ఏదో ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నట్టు, ఏదో సాధించేస్తామన్నట్లు రకరకాల ఫీలింగ్స్ కలిగాయి చదువుతున్నప్పుడు. దాంతో వాటిని ఆల్మోస్ట్ చదివి బట్టి అయిపోయి మా సీనియర్స్ కి వాటిని అప్పచెప్పడం స్టార్ట్ చేశాను. ఎలా అంటే మా సీనియర్స్ దొంగతనంగా నన్ను వాళ్ళ రూమ్లకు పిలిపించుకొని మహాప్రస్థానం గేయాలు నాతో చదివించుకునేవాళ్ళు. దానికి ఏంటంటే మమ్మల్ని ర్యాగింగ్ చేయమని. నేను మహాప్రస్థానం గేయాలు చదివినిపించేవాడిని. నాకు ర్యాగింగ్ ఉండేది కదా, మిగిలిన వాళ్ళకి కొంచెం ర్యాగింగ్ ఉండేది. అట్లా నన్ను సీనియర్స్ శ్రీశ్రీ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో అట్లా శ్రీశ్రీ అనే నిక్ నేమ్ పడిపోయింది. ఇప్పటికీ కూడా మా ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ ఫోన్స్ లో నా పేరు శ్రీశ్రీ అనే పెడే ఉంటుంది. తర్వాత డిగ్రీ చదివే రోజుల్లో జేమ్స్ బాండ్ సినిమాలు విపరీతంగా చూసేవాడిని. జేమ్స్ బాండ్ లాగా ఓవర్ యాక్షన్ చేసేవాడిని. అంటే ఫోన్ చివర 007 నెంబర్ పెట్టుకోవడం, మెయిల్ ఐడి చివర 007 నెంబర్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ. జేమ్స్ బాండ్ సినిమాలు చూసి అక్కడ తాకుండా జేమ్స్ బాండ్ సినిమాలకు మూలమైన ఇయాన్ ఫ్లెమింగ్ నవళ్ళు ఉండేవి. ఆ నవళ్ళని చదివేవాడిని. చదివి ఆ నవళ్ళు మూవీస్ కంపేర్ చేసుకునేవాడిని. కంపేర్ చేసి అరే ఆ నవల్ల సీన్ లెగ్గొట్టేశారా అని చెప్పేవాడిని మా వాళ్ళకి. వ్యాసం లాగా ఏదైనా పుస్తకాల దగ్గరికే పోతుంది అంతా. అవునవునవును. అయితే అప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు. జేమ్స్ బాండ్ లో జేమ్స్ తీసి బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు. అట్లా డిగ్రీ ఫ్రెండ్స్ ఫోన్ లో బాండ్ అని సేవ్ చేసుకొని ఉంటారు నా పేరు. ఇక అలా అట్లా డిగ్రీ పీజీకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ సినిమాలు చూడాలన్న పిచ్చి చాలా విపరీతంగా ఎక్కువైపోయింది. లక్కీగా నారాయణగూడలో ఉండేవాడిని. నారాయణగూడలో ఉంటే అక్కడ స్టేర్లింగ్ స్కైలైన్ అని థియేటర్స్ ఉండేవి. ఇప్పుడు లేవు, అపార్ట్మెంట్స్ కట్టారు. అక్కడ సంగీత్ ఉండేది. ఈ సంగీత్, స్టేర్లింగ్, స్కైలైన్ నాకు ఆల్మోస్ట్ యూనివర్సిటీతో సమానం అన్నమాట ఈ మూడు. ఆ సంగీత్, స్టేర్లింగ్ లో వారానికి 4 సినిమాలు వేసేవాళ్ళు. అంటే మార్నింగ్ 2 షోస్ ఒక మూవీ, ఈవినింగ్ 2 షోస్ ఇంకొక మూవీ, అట్లా 2 థియేటర్స్ లో కలిపి వారానికి 4 మూవీస్, 4 చూసేవాడిని. సంగీత్ లో ఒకటే మూవీ ఉండేది, ఒకటో లేదా 2 వేసేవాళ్ళు. ఎందుకు ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని అంటే భలే ఉండేది. అంటే తెలుగు సినిమాల కంటే అవి పెద్ద ప్రపంచం ఉండేది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మూవీస్ సంబంధించిన నవల్స్ దొరికాయి. ఆ నవల్స్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని మళ్ళా నవల్స్, రాబర్ట్ అడ్లం సినిమా ఉందనుకోండి, బోర్న్ ఐడెంటిటీ, బోర్న్ సుప్రీమసీ, ఆ నవల్స్ కొనుక్కోవడము, ఫస్ట్ మూవీ చూసేయడం, తర్వాత నవల్ మెల్లగా చదువుకోవడం, తర్వాత ఏమో కంపేర్ చేసి ఏ మిస్ అయ్యాయని ఫ్రెండ్స్ సాగొట్టడం. అలా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, మూవీ దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ చివరికి ట్రావెల్ బుక్ దగ్గరికి వచ్చేవాడిని నేను. నాకు అంటే ఎక్కువగా అదే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది. అలా ఆ ప్రాసెస్ లో శ్రీశ్రీ మహాప్రస్థానంతో మొదలైంది. హైదరాబాద్ వచ్చాక శ్రీశ్రీ వర్క్స్ అన్ని కంప్లీట్ గా కలెక్ట్ చేసి చదవడం మొదలు పెట్టాను. ఇప్పుడు మీరు ఈ పుస్తకాల కలెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎక్కువగా, అంటే ఎక్కడ చూసిన ఫేస్బుక్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా రాస్తుంటారు ఈ సండే మార్కెట్ హ్యాబిట్స్ గురించి, పేమెంట్ మీద ఉండే బుక్స్. అది ఏంటి, అది దాని అక్కడి నుంచి మీరు ఎన్ని పుస్తకాలు కలెక్ట్ చేస్తారు? అంటే అది ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ లో నేను నారాయణగూడలో ఉండేవాడిని. ఆ నారాయణగూడలో ఉన్నప్పుడు నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఫుట్పాత్ లో బుక్స్ ఉండేవి. నాట్ ఓన్లీ సండే, ఎవ్రీడే ఉండేవండి అప్పట్లో. తర్వాత తగ్గిపోయింది, సండేస్కి వచ్చింది. అప్పుడు 10 రూపాయలు పెట్టి కొనుక్కునేవాడిని, ఎందుకంటే అంత మించి కొనుక్కునే స్థామత ఉండేది కాదు. జాబ్ 2007లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు 12,000 జీతం ఉండేది స్టార్టింగ్ నాకు. నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసినప్పుడు 70,000 డ్రా చేసేవాడిని.
ఎప్పుడైతే 12,000 నాకు నెల నెల వచ్చేదో అప్పటి నుంచి హ్యాబిట్స్ వెళ్ళడం మొదలు పెట్టాను. అంటే ఇంచుమించుగా 2007 నుంచి, 2000 నుంచి అప్పుడప్పుడు లేదు కానీ 2007 నుంచి ఎవ్రీ సండే వెళ్ళేవాడిని. ఇక జాబ్ వచ్చింది కదా, ఎవ్రీ మంత్ ఉండేవాడు కాబట్టి ప్రతి నెల కూడా 2-3 కనీసం 2,000 రూపాయలకి బుక్స్ కొనేవాడిని హ్యాబిట్స్ ప్రతి ఆదివారం. మొదట్లో ఏదో అంటే నాకు బాగా మొదట్లో కవిత్వ పుస్తకాలు ఇష్టం ఉండేది, కథలో నవల్లో ఇష్టం ఉండేది, అవి కొనుక్కుంటూ ఉండేవాడిని. సడన్ గా ఒకసారి కోటిలో గాంధీ జ్ఞాన్ మందిర్ లో విశాలాంధ్ర క్లియరెన్స్ సేల్ జరుగుతుంది. అక్కడ రష్యన్ పుస్తకాలు కుప్పగా పోసి అమ్ముతున్నారు. ఆ కుప్పలో రష్యన్ చరిత్ర కథలు గాథలను తెల్ల కలర్ బండ పుస్తకం కనిపించింది. అది 400 పేజీలు ఉంది, 30 రూపాయలు. సరే ఇదేదో బాగా గిట్టుబాటు అయ్యేటట్టుంది, 400 పేజీలు 30 రూపాయలు కలర్ పేజీలు దొరుకుతున్నాయని కొని రూమ్కి వెళ్ళి చదివితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత వెళ్ళి మిగిలిన పుస్తకాలు కొనుక్కొని చదివాను. అలా అలా సోవియట్ పుస్తకాలు ఇష్టపడడం అనేది స్టార్ట్ అయింది. కవి శివారెడ్డి వాళ్ళ కొడుకు శ్రీకాంత్ జమీలియా ఇచ్చాడు చదవడానికి, అది కూడా బాగా నచ్చింది జమీలియా. అట్లా సోవియట్ పుస్తకాలు రుచి తెలిసిన తర్వాత అవి సేకరించడం మొదలు పెట్టాను. తర్వాత మనసులో మాట అని ఒక బ్లాగ్ ఉండేది సుజాత గారు నాకు ఆవిడ, దాంట్లో ఆవిడ ఉక్రేనియన్ జానపద కథల గురించి మెన్షన్ చేసి బుక్ దొరకదు అని చెప్పింది. నాకేంటంటే ఎవరన్నా ఏదన్నా దొరకదు అని చెప్తే నాకు ఒక రకమైన చిన్నప్పుడు జరిగింది కదా ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనమాట. అంటే మా నాన్న నా దగ్గర నుంచి కాలయంత్రం దూరం చేశాడు కదా, వీళ్ళేంటి బుక్ దొరకదు అంటున్నారు, వీళ్ళు దొరకదు అన్నారంటే ఆ బుక్ మనం కనిపెట్టి మనమే కాదు ప్రపంచానికి ఉచితంగా ఇచ్చేయాలని ఒక కసి స్టార్ట్ అయ్యేది. దాంతో ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ ద సోవియట్ బుక్స్. సోవియట్ బుక్స్ కలెక్ట్ చేయడం బిగిన్ చేసినప్పుడు నాకు చాలా కష్టం అని తెలిసింది. ఎప్పుడైతే అది కష్టమని తెలిసిందో అప్పుడు ఖచ్చితంగా సాధించాలని స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు పట్టిందండి, 5 years పట్టింది. అంటే ఆల్మోస్ట్ 300 సోవియట్ తెలుగు పుస్తకాలు సేకరించడానికి. తర్వాత మనసు ఫౌండేషన్ వాళ్ళ సహాయంతో వాటిని స్కాన్ చేసి బ్లాగ్ లో ఉచితంగా పెట్టాము. ఇప్పుడు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాయి. అది కాపీరైట్ లేని కంటెంట్, ఎవరైనా వాటి రీప్రింట్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు, ఎనీ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఈ సోవియట్ పుస్తకాలకు వస్తే మీరు దాన్ని పిల్లల కోసం అనువదించడం కూడా చేశారు కదా, కొన్ని పుస్తకాలు రాశారు మీరు. అదే అక్కడికి వస్తుంది. అదేంటంటే యాక్చువల్గా ఈ హ్యాబిట్స్ లో పుస్తకాలు సేకరించే క్రమంలో నాకు సొంత ఇల్లు ఉండేది కదా, ఇప్పటికి కూడా హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదు. ఆ ప్రాసెస్ లో ఒక సుమారు 3,000 పుస్తకాలు సేకరించడం జరిగింది. ఇల్లేమో లేదు, మ్యారేజ్ అయిన తర్వాత రెంట్ హౌస్ లో అన్ని పుస్తకాలు పెట్టుకోలేము. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ కి ఈ 3,000 బుక్స్ ఆ ఫ్రెండ్ కి ఇచ్చేసాను. ఇచ్చేసి నాకు అక్కర్లేదని చెప్పాను. చాలా కష్టపడి సేకరించిన పుస్తకాలు, చాలా ఇయర్స్, అంటే ఎక్సెప్ట్ సోవియట్ కాకుండా సోవియట్ స్కాన్ చేసేసాము, బ్లాగ్ లో పెట్టాము. అప్పుడు నా దగ్గర బుక్స్ 0 అయిపోయాయి. తర్వాత మళ్ళా నెంబర్ 1 అంటే 1 పుస్తకం నుంచి మళ్ళా సేకరించడం మొదలు పెట్టాను. అట్లా 3-4 years కి మళ్ళీ ఒక 3,000 పుస్తకాలు అయ్యాయి. 3,000 పుస్తకాలు అయిన తర్వాత మళ్ళీ అనిపించింది ఏంటి అసలు ఎందుకు సేకరిస్తున్నాను, 3,000 పుస్తకాలు సేకరించాను కరెక్టే, గట్టిగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుంటే ఎన్ని చదివామని చూస్తే 300 పుస్తకాలు చదువుంటాను. అంటే 10 పుస్తకాలకి ఒక పుస్తకం చదువుంటాను. అంటే 3,000 పుస్తకాలు చదివింది కేవలం 300. 300 చదివానా 30 చదివానని ముఖ్యం కాదు, అంకె గురించి కాదు, కానీ మరి చదవనప్పుడు ఎందుకు ఇంత కొంటున్నాను అని నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐ ఎంజాయ్ ఫైండింగ్ ఏ బుక్ రాదర్ దెన్ రీడింగ్ ఏ బుక్. అంటే పుస్తకము కనిపెట్టడంలో పొందే ఆనందాన్ని పుస్తకం చదవడంలో నేను పొందట్లేదు. ఆ విషయం నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని తెలుసుకున్నాను. తర్వాత అర్థమైంది అసలు ఆనందం అనేది పుస్తకం చదవడం ద్వారానే పొందాలా, లేకుంటే పుస్తకాన్ని కనిపెట్టడం ద్వారా పొందొచ్చు అంటే ఎక్కడా కూడా ఎటువంటి రూల్స్ ఉండవండి జీవితంలో. ఒక్కోరికి ఒక్కో రకంగా ఆనందం దొరుకుతూ ఉంటుంది, ఒక్కోరు ఒక్కొక్క పర్పస్ కోసం వస్తారు. నాకు పుస్తకాలు కనిపెట్టడంలో ఆనందం ఉంది, కనిపెట్టి ప్రపంచానికి ఇవ్వడంలో ఆనందం ఉంది. సరే మనం ఆ పని బాగా ఇష్టంగా ఉంది, ఆనందంగా ఉంది కాబట్టి ఆ పని చేద్దాము. పుస్తకాలు చదవడం అందరూ చేస్తుంటారు, సరే ఈ పనే మనకి ఏదైతే నచ్చింది, ఏదైతే ఆనందం ఇస్తుంది, ఏదైతే కష్టమైన పని, ఏదైతే ఇష్టమైన పని ఆ పనే చేద్దామని ఆ విధంగా చేసేవాడిని. సెకండ్ టైము 3,000 బుక్స్ అయిన తర్వాత జాబ్ పోయిన తర్వాత జాబ్ పోయినప్పుడు సింగిల్ బెడ్రూమ్ లో ఉండేవాళ్ళం. జాబ్ పోయాక డబుల్ బెడ్రూమ్ కి మారాను. మా ఆవిడ ఆశ్చర్యపోయి అడిగింది అప్పట్లో, ఏంటి నువ్వు జాబ్ లేనప్పుడు డబుల్ బెడ్రూమ్ కి వెళ్తున్నావు అంటే, లేదులే వస్తుంది జాబ్ ఎట్టుకోవద్దులే అని చాలా కాన్ఫిడెంట్ చెప్పాను. అప్పుడు ఒక 3 months గ్యాప్ దొరికింది. అప్పుడు సెకండ్ టైం మళ్ళీ 3,000 బుక్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాను. ప్రతిరోజు మా ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగేది, ఒక ఆటో ఆగేది, ఒక 3 అట్టపెట్లు వేసుకొని వెళ్ళిపోతా ఫ్రీగా. సాయంత్రం ఒక ఆటో, 3 అట్టపెట్లు, అట్లా 7 రోజులండి. పొద్దున్న 2 అట్టపెట్లు, సాయంత్రం 2 అట్టపెట్లు, ప్రతిరోజు 4 అట్టపెట్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అట్లా 7 రోజులు జరిగింది ఆ ప్రాసెస్. జరిగిన తర్వాత ఆఖరిలో 20 పుస్తకాలు మిగిలాయి. సోవియట్ పుస్తకాలు ఇవ్వబుద్ధి కాలేదు నాకు, అంటే పిల్లలవి ఎస్పెషల్లీ. అవేం చేశానంటే ఒక 14 అట్టపెట్టుల్లో పెట్టి ఓలా కారు బుక్ చేసుకొని ఓలా కారులో వేసుకొని మా ఇంటికి వచ్చేసాను నిజామాబాద్.
ఇక్కడికి వచ్చి నిజామాబాద్ లో పెట్టేసుకుని అక్కడికి వెళ్ళాక సోవియట్ పిల్లల పుస్తకాలు ఒక 20, బండ పుస్తకాలు ఒక 20 డూప్లికేట్స్ ఉన్నాయి. అవి ఒక రామంతపూర్ లో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు ఇంగ్లీష్, మీ పిల్లలకి అవి తీసుకెళ్ళండి అంటే ఆయన ఏదో బిజీగా ఉండి ఆయన రావడం లేట్ చేశాడు. నాకు ఎంత కోపం వచ్చేదంటే ఇవి కిలో లెక్కన పడేద్దాం అన్నంత కోపం వచ్చేది. అంటే చెప్పాను కదా నేను, ఏదైనా ఒక పెద్దది కట్టడం, దాన్ని కూల్చేయడం, కంప్లీట్ గా డెమాలిష్ చేయడం, మళ్ళీ కట్టడం మొదలు పెట్టడం. ఆ ప్రాసెస్ లో అతను తీసుకెళ్లట్లేదు అన్న కోపంలో సరే ఇతను ఎటు తీసుకెళ్లట్లేదు కదా వీటిని కిలో లెక్కన వేసేద్దాం నిర్ణయించుకున్నాను. చాలా రేర్ బుక్స్ అవి కూడా తెలుసు నాకు, కానీ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నాకు తెలుసు నేను మళ్ళీ ఐ కెన్ బిల్డ్ ద హోల్ థింగ్ అగైన్ అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను అలా బిల్డ్ చేయగలుగుతాను, మళ్ళీ 0 నుంచి మళ్ళీ బిల్డ్ చేయగలుగుతాను. అంటే పరిచయాలు కానీ కనెక్షన్స్ కానీ ఎక్కడ దొరుకుతుంది A to Z తెలుసు నాకు, ఇండియాలో ఏ బుక్ ఎక్కడ దొరికిందో కూడా తెలుసు, రష్యన్ పుస్తకాలు. సో ఆ ప్రాసెస్ లో అతని మీద కోపంతో సరే ఇటు ఈ కిలో లెక్కన వేస్తాం కదా, సరే ఒకసారి చదివి కిలో లెక్కన వేద్దాం అనే ఉద్దేశం చదవడం మొదలు పెట్టాను. డైరెక్ట్ పడే బుద్ధి కాక ఆ చదవడం మొదలు పెడితే బాగా నచ్చాయి, భలే అనిపించినప్పుడు అరే భలే ఉంది ఈ కథ, మనం తెలుగులో ఎందుకు చేయకూడదు, ఖాళీనే ఉంటున్నాం కదా, ఏముంది రోజంతా ఏం చేస్తున్నాము, తింటున్నాము తిరుగుతున్నాము బేవర్స్ గా, సరే ఒక కథను అనువాదం చేద్దాం సరదాగా ఉంటుందని చెప్పేసి బోర్ కొట్టేసి ఒక కథ తెలుగులో అనువాదం చేయడం మొదలు పెట్టాను. పెట్టిన తర్వాత అది ఫ్రెండ్స్ కి ఎవరికో పంపితే ఒకరిద్దరికి బాగుంది అన్నారు. ఇంకా దాంతో ఇంకొక కథ అట్లా ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా ఒక ఆల్మోస్ట్ అప్పుడే నిర్ణయించుకున్నాను. అప్పుడు ఎట్లంటే ఒక రోజుకి అంటే కథానువాదం చేస్తేనే అన్నం తినాలి, కథానువాదం చేస్తేనే టిఫిన్ చేయాలన్నంత రూల్ పెట్టుకున్నాను. అంటే పొద్దున కథ అనువాదం చేయలేదు అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. అంటే నాకు రూల్ పెట్టుకున్నాను, అంటే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, నేను చేసేవాడిని కదా, ఆకలేసేది విపరీతంగా. అప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో 12 గంటలకి కథానువాదం అయితే అప్పుడు తినేవాడిని కావాలని. అంటే అంటే అటువంటి రూల్ పెట్టుకో, ఎందుకో నేను అలా చేయాలనిపించింది, అలా చేశాను. అలా ఫస్ట్ బుక్ చేశాను, ఆ విధంగా జస్ట్ 1.5 month లో చేశాను ఫస్ట్ బుక్. చేశాక జాబ్ వచ్చింది, వాళ్ళు ఏదో ఒక 50,000 జాయినింగ్ బోనస్ ఇచ్చారు. ఆ జాయినింగ్ బోనస్ తో బుక్ చేశాను, ఫస్ట్ బుక్ వచ్చేసింది అలా బయటికి. అలా అది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్, ఎందుకంటే కెరీర్ లో గ్యాప్ వచ్చేసరికి. అట్లా అక్కడ ఫస్ట్ కంపెనీలో ఉన్నప్పుడే 2.5 years చేశాను, డెల్ లో వచ్చింది అనమాట. సో అప్పుడు డెల్ వాడి దగ్గర కాంట్రాక్టర్ గా చేసేవాడిని. అప్పుడే నిర్ణయించుకున్నాను డెల్లో వెళ్ళే లోపల డెల్ బాగా డబ్బులు ఇస్తాడు ఎవ్రీ మంత్ కరెక్ట్ గా, సో వీటి దగ్గర నుంచి వెళ్ళే లోపల వీళ్ళని పుస్తకాలు వేసేయాలని. అలా ఆల్మోస్ట్ 4 పుస్తకాలు తీసుకొచ్చాను డెల్లో 2.5 పీరియడ్ లో, 2.5 years లో. డబ్బులు వెనక్కి వచ్చాయా? వెనక్కి వచ్చాయి అంటే ఎలా ఉంటుంది అంటే నావన్నీ కూడా రిస్కీ ప్రాజెక్టులు అండి. అంటే మనం 10 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 6 రూపాయలు రిటర్న్ వచ్చిందండి, 4 రూపాయలు రాదు. ఎందుకు రాదంటే నేను ఎవరికి కూడా, అంటే అందరూ డబ్బులు రిటర్న్ ఇచ్చే షాపులకే ఇస్తాను, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవచేతన, నవ తెలంగాణ, వీటిలో కొన్ని సంస్థలు రిటర్న్ చేయవు రచయితలకి. ఆ విషయం నేను ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి చాలా మంది రచయితలతో నాకు డైరెక్ట్ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి, చాలా మందితో. వాళ్ళ బాధలన్నీ వినున్నాను కాబట్టి నేను ఫస్ట్ బుక్ నుంచి కూడా వాళ్ళు ఎవరికి ఒక బుక్ ఇచ్చేవాడిని కాదు. సో ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఇచ్చేవాడిని ఖచ్చితంగా. ప్రైజ్ తక్కువ పెట్టేవాడిని. ఎలా అంటే నేను ఫస్ట్ బుక్ నాకు ప్రొడక్షన్ కాస్ట్ 100 రూపాయలు పడింది అనుకోండి, దానికి 100 rupees పెట్టేవాడిని. యాక్చువల్గా అది ప్రొడక్షన్ కాస్ట్ అంటే ప్రీ ప్రొడక్షన్ తగ్గరికి 120 పడి ఉంటుంది నాకు, కానీ ప్రైజ్ 100 పెట్టేవాడిని. సో షాప్ వాడు నాకు ఎంత ఇచ్చేవాడు, దానికి 60 రూపాయలు రిటర్న్ ఇస్తాడు. అంటే ప్రతి బుక్ కి గ్యారంటీగా 40 రూపాయలు లాస్ అనమాట. మన బుక్ అమ్ముడిపోయిందంటే 40 రూపాయలు లాస్ గ్యారంటీ మనకి. 1.5 month లో మొత్తం 500 కాపీలు అమ్ముడిపోయాయి. చాలా మంది పబ్లిషర్స్ విజయవాడ నుంచి ఫోన్లు చేస్తారు, ఏంటో నువ్వు కలర్ లో బుక్ చేసావు, కలర్ బొమ్మలు ఉన్నాయి, నువ్వేం 100 రూపాయలు పెట్టావు, రేపు పొద్దున్న జనాలు మా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నేనున్నా, నా దోళ్ళండి, నాతో మీకు ఎందుకు పోలిక, మీరు బిజినెస్ లో ఉండేవాళ్ళు, నేను ఏదో ప్యాషన్ తో చేసేవాడిని, నాతో మీకు పోలిక ఏంటండి అంటే అప్పుడు వాళ్ళు కూడా నవ్వుకొని అనుకున్నారు, వీడేదో ఏదో వీడికి ఏదో జలందులే వేసాడు, ఒక 2-3 పుస్తకాలు వేసాక డబ్బులు అయిపోతాయి, దోలు తిరిద్ది ఆపేస్తాడులే నవ్వుకొని వదిలేస్తారు. అలా తెలియదు ఏంటంటే నాకు నేను చచ్చిపోయిన దాకా పోదు, ఆ విషయం వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు, నాకు చాలా క్లియర్ గా తెలుసు ఆ విషయం. అలా 7 పుస్తకాలు వేస్తానండి 3 ఏళ్లలో. 7 పుస్తకాలు, ఓకే. అన్ని చిన్నపిల్లల కోసం రాసిన పుస్తకాలు? అన్ని పిల్లల కోసమే. అంటే నాకు ఎలా ఉండేదంటే ఇప్పుడు ఫస్ట్ బుక్ రష్యన్ జానపద కథలు సోవియట్ యూనియన్ లో ఉన్నప్పుడు వచ్చిన కథలు కాదు, అవి సొంతగా నేను ఇంగ్లీష్ నుంచి అనువాదం చేసేసాను. అంటే సోవియట్ యూనియన్ లో ప్రింట్ అయిన తెలుగు అనువాదాలని మంచి పుస్తకాలు రీప్రింట్ చేస్తున్నారు, సేమ్ అవే కథలు, ఏమీ తేడా ఉండదు, ఫుల్ స్టాపులు కామాలు కూడా తేడా లేకుండా ఉంటాయి. ఏ మహా అంటే 1-2 పదాలు సురేష్ గారు కొంచెం మాడిఫై చేస్తారేమో. కానీ నేను తీసుకొచ్చిన రష్యన్ జానపద కథల్లో 20 కథలు కానీ, అపూర్వ రష్యన్ జానపద కథల్లో 20 కథలు కానీ, వీటిలో 90% నుంచి 95% కథలు కొత్త కథలు. అంటే తెలుగు పిల్లలు, అంటే తెలుగు తల్లిదండ్రులు
తెలుగు తాత ముత్తాతలు అంటే డిఫరెంట్ జనరేషన్స్ సోవియట్ పుస్తకాలు చదివిన వాళ్ళు చదవని కథలు ఇవి. దిస్ ఇస్ ఆల్ టుగెదర్ న్యూ కంటెంట్, కొత్త బొమ్మలు ఇవి. సోవియట్ పేరుకి సోవియట్ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎవరో చదవని అనమాట. అటువంటి కంటెంట్ నా వేలో తీసుకురావాలని ట్రై చేశాను. తర్వాత కష్టాంక అని ఒక చెహవ్ కథ ఉంది, అదొక బుక్ లా తీసుకొచ్చాను, చాలా గొప్ప కథ అది. తర్వాత చైనా బొమ్మల కథ ఒకటి తీసుకొచ్చాను, బుజ్జికోడి పెట్టని. ఇప్పటికీ కూడా తెలుగు భాష నేర్చుకోవాలనుకున్న చిన్న చిన్న పిల్లలకి, చాలా చిన్న పిల్లలకి అది బుజ్జికోడి పెట్టన్న బుక్ చాలా చాలా అట్రాక్ట్ అవుతారు చూడగానే. అంటే చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి అన్నమాట. తర్వాత పంచతంత్రము ఆల్మోస్ట్ నేను 25 వెర్షన్లు స్టడీ చేశానండి. తెలుగులో పంచతంత్రం 25 వెర్షన్లు ఉన్నాయి. ఆ 25 వెర్షన్లు స్టడీ చేసి వాటన్నిటికంటే కూడా సరళంగా చేయడానికి ప్రయత్నించాను. బాపు గారి ఫ్యామిలీ దగ్గర పర్మిషన్ తీసుకొని బాపు గారి బాపు బొమ్మల పంచతంత్రం తీసుకొచ్చాను. అది చాలా సాటిస్ఫై అయిన ప్రాజెక్టు. దాని తర్వాత అంతకంటే ముందు అమ్మ చెప్పిన కథలను, మా అమ్మ చెప్పిన కొన్ని కథల్ని రీటెల్లింగ్ చేశాను. రీసెంట్ గా పిల్లల సినిమా కథలు చేశాను. దాని తర్వాత సేమ్ పిల్లల సినిమా కథలకి తర్వాయి భాగం అనొచ్చు. ఇంకొక 20 సినిమాలతో బాలల సినిమా కథలని ఒక బుక్ తీసుకురావడానికి ప్రజెంట్ ప్రయత్నం చేస్తున్నాను. పిల్లల సినిమా కథలు అంటే అంటే సినిమాలు చూసి ఆ కథలు రాయటమా? అంతేనండి. పిల్లల సినిమా చూసి ఆ సినిమాని నేను అక్షరాల్లో నరేట్ చేస్తాను. ఇట్స్ ఏ ప్యూర్ స్పాయిలర్ బుక్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలరాజు కథ తీసుకుంది. బాలరాజు కథ సినిమాని మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్షరాల్లో. ఇక్కడ 2 క్వశ్చన్స్ అరైజ్ అవ్వచ్చు. బాలరాజు కథ ఆల్రెడీ సినిమా ఉంది కదా, నువ్వు అక్షరాల్లో రాయడం ఎందుకు, హాయిగా సినిమా చూస్తారు కదా అంటే, బాలరాజు కథ అంటే తెలుగు సినిమా కాబట్టి మనకు తెలుసు. ప్రపంచంలో ఇరానియన్, పోర్చుగీసు, ఫ్రెంచ్, రష్యను, చెకోస్లోవేకియా, జపనీస్, ఇట్లా రకరకాల భాషల్లో ఉన్న పిల్లల సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. వాటి గురించి పిల్లలకి చూపించాలంటే తల్లిదండ్రులకు తెలియదు ఏమి చూపించాలో, ఎట్ ద సేమ్ టైము టీచర్స్ కూడా తెలియదు, అంత టైం లేదండి. ఈ బిజీ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే గానీ సిటీలో బతకలేని పరిస్థితి ఉంది. రూరల్ విలేజెస్ టీచర్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీ సర్వైవల్ కోసం వాళ్ళు ఏదో టీచింగ్ జాబ్తో పాటు వేరే ప్రయత్నాలు చేసుకోవడము ఇంతే ఉంది. ప్లస్ వాళ్ళకి ఫస్ట్ అవగాహన ఉండాలి కదా. ఫస్ట్ పిల్లలకి ప్రపంచ సినిమా గురించి చెప్పాలంటే ప్రపంచ సినిమా చూసిన అవగాహన ఉండాలి. అంటే ఏది క్యాటర్ చేయాలి పిల్లలకి అనేది తెలియాలి. ఎందుకంటే పిల్లల సినిమాలు అన్నప్పుడు టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉండకూడదు, సెక్సువల్ రిలేటెడ్ దృశ్యాలు కూడా ఉండకూడదు. నేను ఒక ఏజ్ గ్రూప్ పెట్టుకున్నాను. అంటే 12 సంవత్సరాల వయసున్న, 12 సంవత్సరాల కంటే కింద ఉన్న పిల్లలు, అంటే ఆ ఏజ్ కంటే కూడా కింద ఉన్న పిల్లలకి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా కానీ ఈ పిల్లలు ధైర్యంగా చూపించవచ్చు. సో అటువంటి అంటే సెల్ఫ్ సెన్సార్ చేసుకున్నాను నేనే. అంటే ఇవి ఉండకుండా జాగ్రత్త తీసుకున్నాను పుస్తకంలో. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు పిల్లల సినిమా కథలు పుస్తకం చేయాలని చెప్పి? అంటే నేను 13 ఏళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేశానండి. రకరకాల కంపెనీలు మారాను, కాంట్రాక్టర్ గా చేశాను, ఇవన్నీ చేశాను. వీటన్నిటికి కూడా ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి కారణం పుస్తకాలే. మీకు చెప్పాను కదా, జేమ్స్ బాండ్ నవల చదివేవాడిని, రాబర్ట్ లడ్లో నవల చదివేవాడిని, విపరీతంగా ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని అని. అందరూ హైదరాబాద్ లో స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యారు ఎంసీ చదివేటప్పుడు. నేను స్పోకెన్ ఇంగ్లీష్కి ఎందుకులే డబ్బులు కట్టడం అని ఆ డబ్బులు తీసుకెళ్లి స్టేర్లింగ్ స్కైలను సంగీత థియేటర్లో కట్టేవాడిని టికెట్ల రూపంలో. అక్కడ సినిమాలు చూడడం, ఇక్కడికి వచ్చి నవలు చదువుకోవడం. ఆ విధంగా ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇంగ్లీష్ నవలు చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం నేను, ఇంటర్ నుంచి ఇంగ్లీష్. సో కేవలం ఇంగ్లీష్ సినిమాల ద్వారా, ఇంగ్లీషు నవల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ ఇంగ్లీష్ వల్ల నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అండ్ నేను మాన్యువల్ టెస్టర్ గా చేశాను. నాకు లెక్కలు రావు, ప్రోగ్రామింగ్ రాదు. ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు ట్రై చేసి కూడా వల్ల లేదు. కానీ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చేది. ఇంగ్లీష్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చైనీస్ కానీ, జపనీస్ కానీ, ప్రపంచంలో ఏ భాష క్లయింట్ అయినా సరే వాడు ఇంగ్లీష్ వాడు ఏ యాసలో ఇంగ్లీష్ మాట్లాడినా కూడా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయగలుగుతాను నేను. అంటే 13 years ఎక్స్పీరియన్స్ పీరియడ్ లో. వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం పుస్తకాలు. అంటే పుస్తకాల ద్వారా ఇంగ్లీష్ భాష వచ్చింది. ఆ ఇంగ్లీష్ భాష ద్వారా నాకు తిండి దొరుకుతుంది. సో ఎన్ని కంపెనీలు మారినా కూడా నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఇంటర్వ్యూ క్రాక్ చేస్తానని నాకు తెలుసు. ఎందుకంటే వాడికి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో చక్కటి మాయ మాటలు చెప్పగలుగుతాను. ఎలా వచ్చు ఇలా చక్కటి మాయ మాటలు చెప్పడం అనేదంటే పుస్తకాల ద్వారా వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇదంతా కూడా పుస్తకం పెట్టిన భిక్షే ఒక రకంగా చెప్పాలంటే. అంటే నేను జీవితంలో తిండి తింటున్నానంటే కారణం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బుక్, నాట్ ఎడ్యుకేషన్ బుక్స్. ద బుక్స్ విచ్ ఆర్ అదర్ దెన్ ద ఎడ్యుకేషన్, దోస్ గివ్ మీ ఫుడ్ టు మీ. అవే నాకు తిండి పెట్టాయి.
అవే నన్ను కాపాడాయి చెప్పాలంటే. సో ఆ ప్రాసెస్ లో 13 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, సరే అందరం చచ్చిపోతాం కదా, మనం కూడా కొంతకాలానికి చచ్చిపోతాము, సరే ఎన్నాళ్ళు ఈ ఎంఎన్సీలకి మనం బానిసత్వం చేస్తాము, సరే వాడు 70,000 ఇస్తున్నాడు బాగానే ఉంది, ఈఎంఐలు కడుతున్నాము, అట్లా కడుతున్నాం ఇట్లా కడుతున్నాం, వచ్చిన వల్ల కూడా ఇలా ఈ రోజు జీతం తీసుకుంటే రేపటికల్లా అయిపోతుంది, అసలు ఎందుకు ఒకటి కింద చేయాలి, ఒకవేళ మనం జాబ్ చేయకుండా ఉంటే బతకగలిగే ఆర్థిక పరిస్థితి ఉందని ఆలోచించాను. మా అమ్మ వాళ్ళతో మాట్లాడాక నాకు క్లారిటీ వచ్చింది. ఆ విపరీతమైన పని ఒత్తిడి కూడా ఉండేది. ప్లస్ లాస్ట్ కంపెనీలో నేను చేసినప్పుడు నా పక్కన అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కరోనా టైంలోనే. మార్చిలో కరోనా స్టార్ట్ అయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. అరౌండ్ ఏప్రిల్లో అతనికి గుండెకి చనిపోయాడు రాత్రి. ఎందుకంటే పైన మేనేజర్స్ టీమ్ లీడ్స్ పెట్టిన సైకలాజికల్ ప్రెజర్. ఆ క్యూలో నేనే ఉన్నాను అనమాట, నెక్స్ట్ గొర్రెని నేనే. ఎందుకంటే ఆ ప్రెజర్ అంతా కూడా నాకే వచ్చింది. అప్పుడు మా ఇంట్లో మా అమ్మతో వాళ్ళతో మాట్లాడి ఇక ఇట్లా కాదని చెప్పేసి ఐ హావ్ డిసైడ్ టు రిజైన్ ద జాబ్. అంత ప్రెజర్ హ్యాండిల్ చేయకపోలేదు సార్, టూ మచ్ ఆఫ్ ప్రెజర్ హ్యాండిల్ చేయలేక ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని సరే జాబ్ రిజైన్ చేద్దాం నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఏప్రిల్లో నిర్ణయించుకున్నాను, కాబట్టి జూన్లో రిజైన్ చేశాను. ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేద్దాము, ఈ ఫీల్డ్ వదిలేద్దాము అని నిర్ణయించుకున్న తర్వాత సరే ఎట్లా బతకాలంటే, సరే మా నాన్నగారు 1 year బ్యాక్ చనిపోయారు, ఆయన సంపాదించిన సొంత ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, కవులు వచ్చింది. సో వాటితో ఫుడ్కి అయితే డోకా లేదు, అంటే బేసిక్ లివింగ్ కి ఏ విధమైన డోకా లేదు నాకేం చేయకున్నా కూడా. సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని ఆ జాబ్ రిజైన్ చేసేసి ఇక్కడ పల్లెటూరుకి వచ్చేసాను. ఇప్పుడు 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అదేంటంటే ఒక పిల్లల యానిమేషన్ సినిమాకి మాటలు రాసే అవకాశం వచ్చింది. అది ఎలా వచ్చింది, నేనేం ట్రై చేయలేదు. నా పుస్తకాలు గురించి ఫేస్బుక్ లో ఎవరో రాస్తే రివ్యూలు రాశారంట, అంటే రష్యన్ జానపద కథల గురించి వాటి గురించి రాస్తే అవన్నీ చదివిన ఒక అతను ఆర్టిస్ట్, అతను కాల్ చేసి ఇట్లా నేను ఒక యానిమేషన్ సినిమా చేయాలనుకుంటున్నాను, కథ ఉంది నా దగ్గర, నువ్వు మాటలు రాయాలి అన్నాడు. సరే అని చెప్పేసి రాస్తానండి అని చెప్పాను. 2.5 months అసైన్మెంట్. డబ్బులు ఇంత కావాలని అడిగితే అతను ఇంత కాదు ఇంత ఇస్తా అన్నాడు. సరే అని చెప్పేసి ఒక టైం అడిగాను. నేను వెంటనే రాయనండి, నాకు 1 month తర్వాత పని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వరల్డ్ పిల్లల సినిమాలు ప్రపంచంలోనే కొంచెం నేను ఒకసారి స్టడీ చేసుకుంటానండి, సో ఇది కూడా మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అన్నాను. సరే అన్నాడు. ఒక 1 month ప్రపంచంలో పిల్లల సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను సీరియస్ గా. పిల్లల సినిమాలు అసలు పిల్లల సినిమాలు ఏవి, పిల్లల సినిమాలు ఎలా చూస్తారు, ఎలా తీస్తారు, ఇది ఆ ప్రాసెస్ లో ఒక ఇరానియన్ సినిమా చూశాక నేను రాయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది, ద కార్ట్ అన్న సినిమా. అప్పుడు సేమ్ ఇదే స్టోరీ, మళ్ళీ ద కార్ట్ అన్న సినిమా గురించి మా ఫ్రెండ్ చెప్పాడు. చెప్పి అరే నీకు దొరకదు రాదు నీ జీవితంలో అన్నాడు. సేమ్ స్టోరీ, మళ్ళా గో బ్యాక్ టు కాలయంత్రం, రష్యన్ జానపద కథల్లాగా. ఇంకేముంది, ఆబ్వియస్ గా సాధిస్తాం కదా, దొరకదు అంటే సాధించాల్సిందే. దొరికింది, అది దొరికిన తర్వాత దాని గురించి రాశాను. అలా రాస్తూ 25 అయ్యాయి తెలియకుండానే. అప్పుడు సరే పుస్తకం వేద్దాం అనిపించింది, సరే పుస్తకం ఎవరో తీసుకోరు అన్నట్టు తీసుకొద్దామని డిఫరెంట్ గా, అంటే డిఫరెంట్ సైజు లేఅవుట్ చాలా డిఫరెంట్ గా తీసుకొచ్చాను కొత్తగా. ఇక తర్వాత మీకు తెలిసిందే రెస్పాన్స్ ఎట్లా ఉంది ఆ పుస్తకానికి? ఆల్మోస్ట్ 500 పుస్తకాలు వేసానండి. ఇంచుమించుగా 400 పైసలు పుస్తకాలు అయిపోయాయి జస్ట్ 2 months టైంలోనే. మార్చిలో వచ్చింది బయటికి. ఇంకా నాకు తెలిసి ఇంకొక 50 పుస్తకాలు ఏముంటాయి, నాకు 50 నుంచి 70 పుస్తకాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 2.5 months లో మొత్తం సోల్డ్ అవుట్ అయినట్టు చెప్పాలంటే. అంటే బాగా మంచి సక్సెస్ అయిందండి. రీప్రింట్ ఉండవండి, నా రీప్రింట్కి వెళ్ళనండి, ఎందుకంటే నా అన్ని కూడా రిస్కీ ప్రాజెక్టులు, లాస్ ప్రాజెక్టులు అండి. ఇప్పుడు దీనికి 70,000 పెట్టాము, అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అమౌంట్, చాలా మంది ఫ్రెండ్స్. నాకు రిటర్న్ అరౌండ్ నాకు 40 దాకా రిటర్న్ వచ్చింది. ఆ 30,000 రిటర్న్ రాదు. ఎందుకు రిటర్న్ రాదంటే చెప్పాను కదా మీకు, ప్రతి బుక్ కి ఇక్కడ 20 రూపాయలు లాస్ కాన్సెప్ట్. నాకు 120 పడింది ఈచ్ బుక్, 130 పడింది. నాకు నవోదయ వాళ్ళు 100 ఇస్తారు, అంటే నేను వాళ్ళు అమ్మిన ప్రతి బుక్ కి నా 30 రూపాయలు లాస్ ఉంటుంది. సో అందుకే నా బుక్స్ ఏవి కూడా రీప్రింట్ కావు మీకు, చాలా క్వాలిటీగా తీసుకొస్తాను, చాలా తక్కువ, అంటే ఆ బుక్ కైనా కాస్ట్ తో పోలిస్తే తక్కువ ప్రైస్ పెడతాను, రీప్రింట్లు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో.